హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన టిఫిన్లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఇక్కడ నేను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 50 గ్రామ్స్ అలాగా పల్లీలు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. దాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం వేసుకున్న చట్నీని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ పోపు కోసం ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు యాడ్ చేసుకోవాలి. పోపు కోసం నేను ఇక్కడ ఆవాలు, చిటికెడు జీలకర్ర, నెక్స్ట్ మినప్పప్పు, పచ్చెనపప్పు, అలాగే ఎండుమిర్చి రెమ్మలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అలాగే వెల్లుల్లి, స్మాష్ చేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసి మనం ముందుగా మిక్సింగ్ బౌల్లో తీసుకున్న చట్నీలోకి పోపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఓన్లీ మనం పల్లీలతోనే ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఏం యాడ్ చేసుకోలేదు. కొబ్బరి కూడా యాడ్ చేసుకోలేదు. ఇలా చేసుకొని మనం దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, టిఫిన్లోకి